హలో, నమస్కారం. నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, సీనియర్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, బంజారా హిల్స్, హైదరాబాద్, మరియు చైర్మన్ యాంటీక్వాకరీ, తెలంగాణ స్టేట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్. మనం చూస్తూ ఉంటే కోల్కతాలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన మీ అందరికీ తెలిసిందే. యావత్ డాక్టర్ల ప్రపంచాన్ని, వైద్య సంఘాలని, వైద్యులని, ప్రతి ఒక్కరిని కలిచివేసినటువంటి సంఘటన, ప్రతి ఒక్కరిని శోక సంద్రంలోకి నెట్టేసినటువంటి సంఘటన. భారతదేశంలో స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు, దీంట్లో వైద్యుల్ని కూడా మినహాయించకుండా జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు సభ్య సమాజానికి తలదించుకునేటువంటి విధంగా ఉన్నాయి. మనం చూస్తూ ఉంటే ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అనేక మందిని మనం గమనిస్తూ ఉంటే అనేక మందిని బాధకు గురి చేస్తున్నారు. మనకి వైద్యుల సంఖ్య బాగా తక్కువ, వైద్యుల నెంబర్ బాగా తక్కువ. అలాంటిది ఎక్కడైతే మనకు వైద్యుల సంఖ్య ఈ భారతదేశంలో ఉన్నటువంటి జనాభాకి మనకు ఉన్న వైద్యులే చాలా తక్కువ, దాంట్లో మనం వైద్యుల్ని కోల్పోతున్నాం, వైద్యుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాం. రకరకాల అఘాయిత్యాలకు వైద్యులపైన, రకరకాల దాడులకి వైద్యులపైన రకరకాల దాడులు చేస్తూ వారి మానసిక క్షోభకి గురి చేస్తున్నాం. మీరు గమనిస్తే పారామెడికల్ స్టాఫ్ బెంగాల్లోనే మొన్నటికి మొన్న ఒక నర్సు డెడ్ బాడీ దొరికింది. ఈ విధంగా మెడికల్ స్టాఫ్ కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, ఈరోజు భారతదేశంలో చాలా చాలా భయానకమైనటువంటి పరిస్థితికి వెళ్తున్నారు. దీనివల్ల ఎమర్జెన్సీ కేసులు తీసుకోవాలంటే భయపడేటువంటి రోజులకు వచ్చేసాం. ఈరోజు చిన్న చిన్న ఆసుపత్రుల్లో మంచి వైద్యం చేయగలిగిన డాక్టర్లు కూడా, గొప్ప వైద్యం చేయగలిగిన డాక్టర్లు కూడా ఎమర్జెన్సీ కేసులు తీసుకోవాలి చిన్న హాస్పిటల్లో అంటే భయపడాల్సినటువంటి దుస్థితి వచ్చిందంటే అది అతిశయోక్తి కాదు. గమనించాలి, భారతదేశ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఈరోజు మీ మీ ఇంటి పక్కన, మీ చుట్టుపక్కల, మీ కుటుంబాలలో ఉన్నటువంటి స్త్రీలకి భద్రత లేదు. అది మన అందరి బాధ్యత. భద్రత తీసుకోవాల్సిన బాధ్యత మనందరిది. స్త్రీలు మన భారతదేశంలో ఎంతో గర్వించదగ్గటువంటి వ్యక్తులు. స్త్రీలు మనకు ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక స్నేహితురాల్లాగా, ఒక కూతురులాగా రకరకాల పాత్ర పోషిస్తున్నటువంటి ఆ స్త్రీలపై జరుగుతున్నటువంటి ఈ ఈ సభ్య సమాజం తలదించుకునేటువంటి ఈ అసాంఘిక కార్యక్రమాలకి మనం ఇప్పటికైనా సరే చట్టపరమైనటువంటి ఉన్న చట్టాలను నీరుగార్చకుండా చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆడకూతురు, కోల్కతాలోని ఆడకూతురు చివరిలో తను వదిలిపెట్టినటువంటి ఆ వీడియో ఎంతో శోకానికి గురి చేసింది. కన్నీటికి పర్యాంతం చేసింది. గమనించాలి, వైద్యులు మీకు ప్రాణం పోయడానికి ఉన్నారు, వైద్యులు మీకు సహాయం చేయడం కోసం ఉన్నారు. అలాంటి వైద్యులపైన ఈ దారుణమైనటువంటి కాండ ఎంతో బాధాకరం, శోచనీయం. మీరు గమనిస్తే మేము ఎప్పటి నుంచో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వైద్యులకి కావాలని కోరుకుంటున్నాం. సిపిఏ యాక్ట్ ఏదైతే భారతదేశం మొత్తం వైద్యశాలలు, వైద్య హాస్పిటల్స్ వాటి దగ్గర మంచి కట్టుదిట్టమైనటువంటి పోలీసు యంత్రాంగంతో భద్రత ఏర్పాటు చేయమని మేము కోరుకుంటున్నాం. అయినప్పటికి కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవటం ఇది బాధాకరం. ఈ డ్రాఫ్ట్ లాగే ఉంటున్నాయి. వాటిని బిల్స్గా మార్చి, యాక్ట్స్గా మార్చి, రూల్స్గా చేసి మాకు రక్షణ కనిపించాలని మేము కోరుకుంటున్నాం. మీరు గమనిస్తే ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల ఎక్కడైతే ఎమర్జెన్సీ ఏరియాస్ ఉంటాయో అక్కడ, ఎక్కడైతే ఐసీయూ ఏరియాస్ ఉంటాయో అక్కడ పోలీసు భద్రత ఉండటం వల్ల ఎంతో డాక్టర్లకి ధైర్యంగా వాళ్ళు మానసిక ధైర్యం తెచ్చుకొని పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కేసుని అద్భుతంగా డీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ కేసెస్ని కూడా చాకచక్యంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు డాక్టర్లు బెంబేలెత్తిపోయి భయపడిపోయి ఎమర్జెన్సీ కేసులు తీసుకోవడానికి భయపడుతున్నారంటాం ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు మనకి ఉదాహరణలు. కాబట్టి గమనించండి, ప్రభుత్వాలు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వాలు మేము అభ్యర్థిస్తున్నాం, ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రండి. అదేవిధంగా మౌలిక సదుపాయాలు లేని హాస్పిటల్స్ని బంద్ పెట్టండి. మౌలిక సదుపాయాలు లేని హాస్పిటళ్ళు ఏదైతే వాష్రూమ్స్, తర్వాత వాటర్ ఫెసిలిటీసు, పరిశుభ్రమైనటువంటి నీరు, తర్వాత క్లీన్లీనెస్, పారిశుద్ధ్యం ప్రాపర్గా మెయింటైన్ చేసే విధంగా
మరి కావాల్సినటువంటి రెసిడెంట్ డాక్టర్స్కి కావాల్సినటువంటి ఏదైతే నిద్రకు కావాల్సినటువంటి ఆహారం కావాల్సినటువంటి మరి వసతులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను మేము కంటిన్యూస్గా డిమాండ్ చేస్తున్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొన్ని సంవత్సరాలుగా వీటిపైన పోరాడుతుంది, ఇంకా కూడా పోరాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని మనకున్నటువంటి జీవోస్ని 2019లో కూడా అవుట్ పోస్టులు పెట్టాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా జీవోస్ని ఇచ్చింది. ఆ జీవోస్ని అమలుపరిచి సరైనటువంటి సమయంలో మరి రెసిడెంట్ డాక్టర్లకి జీతాలన్నీ కూడా ఇచ్చి డాక్టర్లను ఆదుకోవాలని, రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. ఇదే మా మా వినమ్ర నమస్కారాలతోటి ప్రభుత్వాలని మేము అర్థిస్తున్నాం. నమస్కారం.